ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన, గడిచిన ఆగస్టు నెలంతా మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగా కాపాడి సెప్టెంబరు మొదటి ఆదివారం ఈ విధంగా నీ సన్నిధిలో నాయన నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను కీర్తించుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు నాయన. ఆరాధన అంతటిని నీవు ఆశీర్వాదకరంగా జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగా త్వరితంగా మీరు తోడుకురండి. ఎవ్వరూ నిర్లక్ష్యము చేయకుండా ప్రభువా ఒక్కొక్కరిని త్వరపెట్టి మీరు తీసుకురమ్మని వేడుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డ నిమిత్తం నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఎవరు ఏ సమస్యలతో, బాధలతో, బలహీనతలతో నీ సన్నిధికి వచ్చినారో వాటి నుండి వారికి విడుదల, నెమ్మదిని మీరు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నాయన, పాటలు పాడే బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. వాయిద్యాలు వాయించేవారు నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ ఆత్మ తింపుదల వారి కొరకు ఇవ్వమని వేడుకుంటున్నానయ్యా. నాయన, ఏదో ఒట్టిగా పాడటం కాదు, కానీ నీ ఆత్మ నింపుదలతో వారు చక్కగా బలంగా పాడగలుగుటకు అటువంటి కృపను దయచేయండి. నీ నామము స్తుతింపబడగలుగుటకు అటువంటి నీ కృపను చూపించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభువా, నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన చక్కటి వర్తమానమును, హెచ్చరికలను మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మాకు మీరు దయచేయండి నాయన. నీ యొక్క పరలోక వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి. చీకటి అంధకార శక్తులన్నింటిని లయపరచండి, అల్లరి శక్తులను లయపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా, కేవలము నీ నామానికి మాత్రమే మహిమ కలుగు నిమిత్తముగా ఆరాధన అంతటినీ నీవు జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. మా ముందున్న బలారాధనలు కూడా దీవెనకరంగా నీవు జరిగించండి. దాని కొరకు యోగ్యులుగా, అర్హులుగా నాయన నన్ను, మమ్మును, ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి నువ్వు నడిపించండి. ఐగ్యతతో దాన్ని మేము ఆచరించకుండా ప్రభువా నాయన దాని యొక్క విలువను గ్రహించువారుగా మేము ఉండగలుగుటకు అటువంటి నీ కృపను చూపించి, ముఖ్యంగా ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు నీవే నీ యొక్క అధ్యక్షతలో నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపై పడినా, అడుగులు తడబడినా, అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై బడిన, అడుగులు తడబడిన అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. నిన్ను ఊడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఊడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఇచ్చిన చోటనే మనసారా నవ్వెనా, నేను ఇచ్చిన చోటనే మనసారా నవ్వెనా. నేను పడిన చోటనే దొరకై నిలిచినా, నేను పడిన చోటనే దొరకై నిలిచినా. నేను ఊడిపోనయా నా పక్షానుండగా, నేను కుంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఊడిపోనయా నా పక్షానుండగా, నేను కుంగిపోనయా నీవు నాతో ఉండగా. అవమానం పొందిన చోటే అభిషేకము నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకము నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. ఊడిపోనయా నా పక్షానుండగా, నేను కుంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఊడిపోనయా నా పక్షానుండగా, నేను కుంగిపోనయా నీవు నాతో ఉండగా. చింతలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. చింతలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. ఊడిపోనయా నా పక్షానుండగా, ఊడిపోనయా నీవు నాతో ఉండగా. ఊడిపోనయా నా పక్షానుండగా, ఊడిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఎక్కిన చోటనే మనసారా నవ్వెనా, నేను ఎక్కిన చోటనే మనసారా నవ్వెనా. నేను పడిన చోటనే కొరకై నిలిచెనా, నేను పడిన చోటనే కొరకై నిలిచెనా. నేను ఊడిపోనయా నా పక్షానుండగా, నేను కుంగిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఊడిపోనయా నా పక్షానుండగా, నేను కుంగిపోనయా నీవు నాతో ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గీతాలు సంగీతాలు నీ కోసమే అర్పింతుము మా జీవితం నీ కోసమే. గీతాలు సంగీతాలు నీ కోసమే అర్పింతుము మా జీవితం నీ కోసమే. నా ఇష్టంలో నీవే, మా కష్టంలో నీవే, మా కన్నీటి ప్రార్థన నీవే, మాకున్న తోడు నీవే.
మా ఇష్టంలో నీవే, మా ఇష్టంలో నీవే, ప్రార్థన నీకే, మాకున్న తోడు నీవే. గీతాలు సంగీతాలు నీకోసమే అర్పింతుము మా జీవితం నీకోసమే. గీతాలు సంగీతాలు నీకోసమే అర్పింతుము మా జీవితం నీకోసమే. నీ వాక్యమే మా కన్నుల ఎదుట హృదయము పైనే రాసుకునేదను. నీ వాక్యమే మా కన్నుల ఎదుట హృదయము పైనే రాసుకునేదను. ఆ వాక్యమే మా జీవనకారం, మా త్రోవలకు వెలుగుమయం. ఆ వాక్యమే మా జీవాధారం, మా త్రోవలకు వెలుగుమయం. మా తేజోమయం నీవే, మా జీవన జ్యోతివి నీవే, మా ఆశా కిరణం నీవే, మా యేసునాథ నీవే. మా తేజోమయం నీవే, మా జీవన జ్యోతివి నీవే, మా ఆశా కిరణం నీవే, మా యేసునాథ నీవే. గీతాలు సంగీతాలు నీకోసమే అర్పింతుము మా జీవితం నీకోసమే. గీతాలు సంగీతాలు నీకోసమే అర్పింతుము మా జీవితం నీకోసమే. నీ అరచేతిలో నిర్మించినావు, ఆశ్రయమైనావు. నీ అరచేతిలో నిర్మించినావు, ఆశ్రయమైనావు. అరచేతిలో నీ కులదేవలతో సిలువలు మాకై భరించితివా. అరచేతిలో నీ కులదేవలతో సిలువలు మాకై భరించి. మమ్ము రూపించినది నీవే, మమ్ము రక్షించినది నీవే, తిరిగి రానయ్యున్నది నీవే. మమ్ము రూపించినది నీవే, మమ్ము రక్షించినది నీవే, నీవే, తిరిగి రానయ్యున్నది నీవే. గీతాలు సంగీతాలు నీకోసమే అర్పింతుము మా జీవితం నీకోసమే. గీతాలు సంగీతాలు నీకోసమే అర్పింతుము మా జీవితం నీకోసమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా? మనము ప్రభు రాకడకు సమీపముగా ఉన్నాం. పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని పురుకొల్పుతూ ఉన్నాడు. సిద్ధపడండి, సిద్ధపడండి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి. సిద్ధపడండి అంటే ఎవరు కూడా చెవునేసుకోవట్లేదు. ఒక భయంకరమైన వచనాన్ని మీ మధ్యలో చదవాలని నేను ఆశపడుతున్నాను ఈ రోజున. నిర్గమాకాండము 12వ అధ్యాయము. జాగ్రత్తగా ఆలకించాల. దేవుని వాక్యము శ్రద్ధగా ఆలకించి మన హృదయమును తెరిచి దేవుని వాక్యానికి మనం చోటివ్వాల. నిర్గమాకాండము 12వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. ఆ రాత్రి ఫరోయు అతడు సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. చాలండి, తర్వాత చదువుకుందాం ఆ వాక్యము. ఇది చాలా భయంకరమైన సంఘటన. ఇక్కడ
ముగ్గురు వ్యక్తులను మీ ముందు, దేవుడంటే భయము లేని ముగ్గురు వ్యక్తులను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎవరి గురించి అండి? ఎవరంటే చెప్పాలా? దేవుడంటే భయము లేని వాళ్ళు. ఇక్కడ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే ఐగుప్తులో జరిగింది. ఐగుప్తులో యోసేపు చనిపోయిన తర్వాత కొత్త రాజు వచ్చాడు. అక్కడ రాజు అనరు, వాళ్ళు వచ్చిన ప్రతి రాజుని, రాజ్య పరిపాలన చేసే వాళ్ళని పరో అంటారు. కొత్త పరో వచ్చాడు యోసేపు చనిపోయిన తర్వాత. అయితే దేవుని కార్యాలు యోసేపు ద్వారా అక్కడ జరిగినాయి. దేవుడు యోసేపు ద్వారా ఆ యొక్క దేశాన్ని కాపాడాడు. భయంకరమైన కరువు, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు యోసేపు కాలంలో వచ్చింది. అయితే యోసేపు దేవుడు అతనికి తోడై ఉన్నందువలన యోసేపు అడుగుపెట్టిన ఆ ఐగుప్తు దేశమునంతటిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం అండి. ఎందుకంటే దేవుడు వారితో ఉంటాడు, దేవుడు వారికి తోడై ఉంటాడు. వారు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడంటే భయం లేని వాళ్ళని దేవుడు అసలు లెక్క చేయడు అన్నమాట అండి. యోసేపు గొప్ప కార్యాలు చేసి ఆ యొక్క దేశంలో, ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఎంతో సుఖశాంతితో యోసేపు కాలంలో ఆ ఐగుప్తు దేశమునంతటినీ పరిపాలించాడు. యోసేపు చనిపోయిన తర్వాత క్రొత్త రాజు వచ్చి ఏమంటున్నాడో చూడండి. అప్పటికే ఎబ్రీయులు అంటారు ఇశ్రాయేలీయుల్ని అక్కడ ఐగుప్తులో. ఎబ్రీయులు దేవుని ప్రజలు. యోసేపు కాలంలో 70 మంది యాకోబు ద్వారా, యాకోబు కుమారులు, యాకోబు సంతానమంతా ఐగుప్తుకు వెళ్ళారు అక్కడ యోసేపు కాలంలో. అయితే ఆ యోసేపు చనిపోయిన తర్వాత కొత్త రాజు వచ్చాడు. అప్పటికే దేవుడు ఆ 70 మందిని 70,000 మంది, 70 లక్షల మంది వరకు దేవుడు దీవించేశాడు. అంతా వృద్ధి చెందారు. ఆ కొత్తగా వచ్చిన ఫరో వాళ్ళని చూడగానే కుళ్ళు పుట్టింది, భయం, ఏమంటే అసూయ పుట్టింది. వీళ్ళు ఎప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళ పరిపాలనే చేశారు, ఇక ఎప్పటికీ కూడా వాళ్ళే పరిపాలిస్తారు. వారు రాను రాను వారు విస్తరించిపోతున్నారు కనుక వారిని విస్తరించకుండా చేయాలని ఆ ఫరో ప్రయత్నం చేశాడు. అదే టైంలో ప్రజలందరూ తమ దేవునికి మొర్ర పెట్టుకుంటే మోషేను ఏర్పాటు చేసి ఆ ప్రజలను బయటికి తీసుకురావాలని, ఆ బానిసత్వములో నుండి మంచి దేశానికి వారిని నడిపించాలని దేవుడు ఉద్దేశించి మోషేను ఏర్పాటు చేసుకుంటాడు. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా, మా జనాంగం అంతా మా దేవుడైన యెహోవాకు మేము పండుగ చేయాలి. అరణ్యములోకి వెళ్ళి మేము గొప్పగా పండుగ చేయాలని రాత్రి మా కలలో కనబడి దేవుడు మాకు చెప్పాడు. కనుక మేమందరూ, మా ప్రజలందరూ కూడా, ఎబ్రీయులందరూ అరణ్యములోకి వెళ్ళి పండుగ చేసుకుంటామంటే అక్కడ ఏమన్నాడో ఒక మాట చూడండి. నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనములో చూడండి.
ఫరో నేను అతని మాటను విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను. ఎక్కడికి? దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుణ్ణి ఆరాధించడానికి మేము వెళ్తామనంటే కొన్ని ఇళ్లల్లో అభ్యంతరాలు ఉంటాయి. ఇక్కడ వీరు దేవుని పండుగ చేసుకోవటానికి మేము వెళ్తామనంటే ఈ ఫరో ఏమన్నాడు అండి? ఏమన్నాడు ఇక్కడ? యెహోవా ఎవడు? ఎవరు అంటే అది ఒక రకంగా మర్యాద ఇచ్చినట్లండి. సర్కారు వాళ్ళు చాలా శాంతంగా ఏమండి అని మాట్లాడతారు, కానీ ఎవడు వాడెవడు వీడెవడు అని చెప్పి అనరు. ఇక్కడ ఈయన యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను. యెహోవాను ఎరగడా? యోసేపు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు దేవుని గురించి అతడు చెప్పకుండా ఉంటాడా? ఇప్పుడు మీరున్నారు, మీ ఇళ్లలో మీరు ప్రార్థనలు చేసుకోవటము, ఆ దేవుని గురించి దేవుని మాటలు చెప్పుకోవటము, ఇంట్లో వాళ్ళు విన్నరా? కొడుకులు విన్నరా? భర్త విన్నడా? కూతుర్లు విన్నరా? యేసు ప్రభు ఎవడు అని మూర్ఖంగా అంటే దెబ్బ కొడతాడు, జాగ్రత్త. ఈ యోసేపు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే నేరస్తుడుగా ఉన్నాడు. ప్రేమైన వారలారా, యోసేపు ఈ ఫరో కాలములో దేవుడు మరి ప్రజలను హింసించారు, చాలా బాధ పెట్టాడు. పోనివ్వమంటే పోనివ్వకుండా ఆటంకపరిచాడు. దేవుడు వారి మధ్యలో 10 తెగుళ్ళు. ఇప్పుడు ఆ తెగుళ్ళన్నీ చదవటానికి టైం లేదు, కానీ నిర్గమాకాండము మరి చదివితే అక్కడ 10 తెగుళ్ళ గురించి చక్కగా వ్రాయబడి ఉన్నాయి. ఏమండి? నిర్గమాకాండము 7వ అధ్యాయం నుండి మరి 8వ అధ్యాయం వరకు కూడా 9వ అధ్యాయంలో కూడా కనబడతాయి ఆ తెగుళ్ళు. ఇప్పుడు మనం చదివిన ఈ తెగులు 10వ తెగులు దేవుని ప్రజలైన వారిని పోనివ్వకుండా ఆటంకపరిచాడు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉండరు, వీళ్ళు వెళ్ళిపోతే మన దేశంలో పనిచేసే వాళ్ళు ఉండరు, మన దేశంలో మనమే పనులు చేసుకోవాలి, వాళ్ళుంటే మనకు బానిసలుగా ఉండి మనకు పనులు చేస్తారని చెప్పి ఆ స్వార్థంగా ఈ ప్రజలను పోనివ్వకుండా ఆటంకపరిచాడు. దేవుడు 10వ తెగులు ఏం చేశాడంటే దేవుని ప్రజలందరినీ పిలిచి, మోషే నీ ప్రజలకు చెప్పు, ఒక గొర్రెనో ఒక మేకనో, ఏడాది గొర్రెనో మేకనో తెచ్చుకుని ఆ రాత్రి పొంగని భక్షములు, పొంగని రొట్టెలు అంటే ఎలా ఉంటాయండి? బియ్యపు రొట్టెలు వేసుకోండి, ఎలాగుంటుంది? పొంగకుండా వేస్తే అది ఎలా ఉంటుంది? తినగలమా? గట్టిగా ఉంటుంది. ఏం వేసుకున్నా రుచిగా ఉండదు. పొంగని రొట్టెలు చేసుకుని ఈ వధించిన గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ ఆ మాంసము వండుకుని ఉడకబెట్టుకుని ఆ రాత్రి ఆ రక్తము కిటికీలకును మరి వాకిండ్లకి పూయాలి. అందరూ కూడా ఎక్కడుండాలి? ఇంటిలోనే ఉండాలి. ఏ ఇంట్లో ఉండాలి? రక్తము పూసిన ఇంటిలోనే ఉండాలి.
ఎవరు కూడా బయటికి రాకూడదు. వాకిలి తీసి ఆ రాత్రి ఎవరు కూడా బయటికి రాకూడదు. అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి. మీరు ఆ రాత్రి చక్కగా తినుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆ ఇంటిలో ఉండండి. ఇశ్రాయేలీయులు హెబ్రీయులందరూ కూడా అలాగూ గొర్రె పిల్లలను తెచ్చుకుని మరి చక్కగా పస్కా పండుగ అంటారు దాన్ని, పస్కా పండుగను ఆచరించారు. అయితే ఐగుప్తీయులందరూ కూడా ఈ సంగతి తెలియదు. యెహోవా ఎవడు అన్నాడు కదా, ఆయనకి కూడా తెలియదు. ఆ రాత్రి తొలి సంతానము మీ కుటుంబంలో తొలి సంతానము పుట్టిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు హతమైపోతారు. ఆ రాత్రి సంహారక దూత పట్టణంలో దేవుని దూత ఐగుప్తు దేశం అంతా కూడా ఖడ్గము పట్టుకుని తిరుగుతాడట. ఏ ఇంటికి రక్తపు మరి మరకలు ఉండవో గోడకి, ఇది కిటికీలకు, ఏమండి వాకిండ్లకి ఏ మరి గొర్రె పిల్ల రక్తం ఉండదో ఆ ఇంటిలోనికి వెళ్ళి సంహారక దూత ఆ ప్రథమ కుమారుని, తొలిసూరు కుమారుని, తెలుసా అండి? తొలిసూరు కుమారుడు అంటే ఏమా? తొలిసూరు కుమారుడు అంటే తెలుసా అండి? ఒక ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి, పెద్ద కుమారుడు. తొలిసూరు అంటే పెద్ద కుమారుడు. మరి 5 మంది ఉన్నారనుకోండి, 5 మందిలో ఎవడు పెద్దోడు ఎవడో వాడు. మరి అలాగే ఎంతమంది ఉన్నారో అంతమంది ఒక్కళ్ళను కూడా విడవకుండా ఆ పైన చదివితే రాజు మొదలుకొని, ఏమండి 29 చదవమా? ఆ రాత్రి వేళ 12వ అధ్యాయము, ఆ రాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలు అందరినీ, పశువుల తొలి పిల్లలందరినీ, పశువులు కూడానండి, పశువుల తొలి పిల్లలను హతము చేసెను. అందరూ హతమై ఐగుప్తు దేశం అంతా కూడా, ఆ అన్య జనాంగం అంతా కూడా వారి ఇళ్లలో శవము. ప్రతి ఇంటిలో రాజు మొదలుకొని సింహాసనం మీద కూర్చున్న ఫరో కుమారుడు కూడా ఆ సమయంలో చనిపోయాడు. ఏమండి? రాజు ఇంటిలో చనిపోయాడంటే మంత్రి ఇంట్లో చనిపోతాడు, అధికారుల ఇంట్లో కూడా చనిపోయారు. మరి ఖైదీలో ఉన్న పెద్ద కుమారుడు కూడా చనిపోయాడని చెప్పి ప్రేమైన వారి పశువుల్లో అందరూ చనిపోయారటండి. అది ఐగుప్తు దేశములో మహాఘోష. బాగా ఆలకించాలి ఈ మాట. చాలా మంది దేవుని భయం లేకుండా ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. చక్కని భార్యను పెట్టుకుని తన మరి వేరే భార్యను కూడటం అది మంచిది కాదు. అలాగే చక్కగా దేవుణ్ణి సేవించవలసిన వాడు ఫుల్లుగా తాగి తందనాలాడటం మంచిది కాదు. సహోదరత్వం ఉండాలి, దేవుడంటే భయం ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. అప్పుడే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. యెహోవా ఎవడు అని మూర్ఖముగా మాట్లాడిన ఆ ఫరో కూడా గోళ్ళున ఏడుస్తా ఉండేది. ఎందుకంటే తన ఏకైక కుమారుడు సింహాసనం మీద మరి ఆసీనుడు అవ్వలసిన కుమారుడు
చనిపోయాడు. ప్రేమైన వారలారా, దీనిలో మనం నేర్చుకోవాల్సిన అర్థం ఏమిటంటే, మనం దేవుని బిడ్డలమై ఉండి కూడా దేవునికి భయపడకుండా నీ ఇష్టానుసారముగా ప్రార్థన అయితే చేసుకుందాములే, ప్రార్థన చేసుకోకపోతే ఇప్పుడేమి, ప్రార్థన చేసుకోకపోతే ఏమి, దేవుని వాక్యం చదవకపోతే ఏమి, గుడికి వెళ్ళకపోతే ఏమి, గుడికి కానుకలు ఇవ్వకపోతే ఏమి, ఇలాంటి ఎగట ప్రశ్నలు వేస్తూ ఉంటారండి. దేవుడంటే భయం లేకుండా ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటే ప్రార్థనలకు పాలు పొందరు. ఒక ఆయన ఫోన్ చేసి, ఏమండి మరి భారంగా ప్రార్థన చేయండి మా బిడ్డల కొరకు. ఫోన్లో ప్రార్థన ఫోన్లోనేంటి, ప్రతిరోజు మా పని ఏడవటమే. ఎవరి కోసము? సంఘం కొరకు, వెనకబడుతున్న వారి కొరకు. దేవా, వాళ్ళని కరుణించు నాయన, నీ సన్నిధానమునకు తోడుకు రండి నాయన, వారు అజ్ఞానముగా నీ సన్నిధిని త్రోసివేస్తున్నారు, దయతో వాళ్ళని కరుణించండి ప్రభువా, ఏ కీడు వారికి ఎదురవ్వకుండా కాపాడు ప్రభువా అని మేము ప్రార్థన చేస్తానే ఉన్నాం. మన శుక్రవారము ఒక 4-5 కూడుకొని ప్రార్థన చేశాము. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ రోజున ఎంత వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటాము. అయ్యో, ఇంత సంఘమై ఉండి కనీసం దగ్గర ఉన్న వాళ్ళు కూడా 1 గంట సేపు దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నారే. రాబోయే భయంకరమైన ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత, అది ఎవరికైనా సరే వస్తుందండి. రాజే కాదు, మరి గొప్ప అధికారులే కాదు, ఎవరైనప్పటికీ దేవుని యొక్క ఉగ్రత రానే వస్తుంది. ఇక్కడ భయంకరమైన ఘోష, నీ ఇంటిలోనికి ఘోష రాకుండా గ్రహించాలి. ప్రసంగి చెప్తాడు 12వ అధ్యాయంలో, దుర్దినములు రాకముందే, నీ ఇంటిలో దుర్దినాలు రాకముందే, భయంకరమైన కరువు దినాలు రాకముందే, భయంకరమైన వ్యాధులు రాకముందే, భయంకరమైన దేవుని తీర్పు రాకముందే నీవు దేవుని సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకోండి. ఇంకొక వ్యక్తిని గురించి నేను త్వరగా టైం అయింది. తర్వాత మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 'అక్కడ ఒక మరి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20-21. అంతటా ఆహాబు ఏలియాను చూసి, నా పగవాడా. చూశారండి, దైవజనుడు పగవాడా. ఇప్పుడు నేను మీకు పగవాడినా చెప్పండి? నీకు బుద్ధి చెప్పానంటే నీవు దేవునిలో ఉండాలని, దేవుని వాక్యం చెప్తున్నానంటే, గద్దించి చెప్తున్నానంటే బుద్ధి తెచ్చుకోవటానికి, దేవునిలో స్థిరముగా నిలబడటానికి, రాకడ కొరకు ఎదురు చూడటానికి దైవజనుడు ప్రార్థనలంటే కావాలి కానండి, హెచ్చరికలు చేయకూడదు, హెచ్చరించకూడదు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావమ్మా, నీవు ఇలాగ నడవకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పి ఎవరినన్నా గద్దించాను అనుకోండి, పగవారిని అయిపోతానా? అయ్యగారు మన కొరకే చెప్పాడని ఆ మంచి మనసు ఉంటే మంచిదే. ఇదిగో ఇక్కడ ఆహాబు, ఇప్పుడు ఇశ్రాయేలు రాజు, యూదా రాజు ఇతడు. యూదా రాజు అంటే దేవుని నమ్ముకున్నవాడు, దేవుని తెలిసిన వాడే.
దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడే. అయితే ఇతడు ఏం చేశాడంటే ఏమండి, అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. తాను వెళ్ళి అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. చక్కగా దేవుని ప్రజలు ఎంతో అందంగాను ఎంతో మంచిగా ఉంటారు. యెజబెల్ అనే భయంకరమైన ఒక రాక్షసుని పెళ్లి చేసుకున్నాడండి. ఎవరు? ఆహాబు. ఆమె చక్రం తిప్పుతుంది అనమాట అండి. చాలా గట్టుకురాలు. ఏలియాను ఒక ఆట ఆడించేసింది. ఏలియా ప్రవక్తని ఏలియాను బంధించి అతన్ని సంహరించండి అని చెప్పి ఆజ్ఞాపించింది. అటువంటి యెజబెలు చివరికి ఏం చావు దక్కిందో తెలుసా అండి? మేడ మీద నుండి కింద పడిపోయింది. తల పగిలిపోయి చచ్చిపోయింది. సమాధి కూడా లేదండి. అమ్మా, సమాధి కూడా లేదు. కుక్కలు పీక్కుని తిన్నాయి. పీక్కుని తిన్నాయి. భయంకరమైన చావు తెచ్చింది. దేవుని ప్రజలను హింసించిన యెజబెలు ఆహాబుని గురించి ఇప్పుడు మనం చదువుతున్నాం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లని ఒక మాట, ఆగండమ్మా. ఎవరో తాగుతా ఉన్నాడు అనుకోండి, తాగుతా రోడ్ల మీద తూలుతూ వచ్చాడు అనుకోండి, నాకు కనబడ్డాడు అనుకోండి, ఏమయ్యా, దేవుని బిడ్డవై ఉండి దేవుని పేరు పెట్టుకుని దేవునిలో ఉండవలసిన వాడువు తాగి రోడ్ల మీద దొర్లుతా ఉన్నావా అని అన్నాను అనుకోండి, నువ్వెవడో నన్ను అడగటానికి నువ్వెవడో? నేనెవడో నీకు తెలీదా? అయ్యగారు అనే నీవు ఈ రోజున నువ్వెవడో? నన్ను అడగటానికి నువ్వెవడో అంటే నీ కొరకు ఏడ్చి ప్రార్థన చేసేవాణ్ణి, నిన్ను మంచి మార్గములో, సక్రమమైన మార్గములో నడిపించడానికి ఆత్మీయ తండ్రిగా నీకున్నా నన్ను ఎవడో అని అంటావా? నిన్ను గద్దిస్తా ఉంటే నా పగవాడు నీవు నా పగవాడు. అమ్మా, దేవుని బిడ్డలు ఒకరికొకరు అందుకుని యేసు ప్రభు సహోదరత్వం ఉండాలన్నాడు. ఒకరినొకరు ప్రేమించుకోవాలన్నాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కానీ ద్వేషించమనలేదు. ఎందుకంటే ఈమె దేవుని బిడ్డే, ఈమె దేవునికి ప్రార్థన చేస్తుంది, ఈమె దేవునికి వస్తుంది. ఇద్దరిలో మరి ఐక్యత ఉండాలి కానండి. సహోదరులు ఎక్కడ ఐక్యత కలిగి ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడటండి. దేవుడుండి సమాధానమా, ఆశీర్వాదమా, నీవు ఇక్కడుండి వీరి మధ్యలో వీరిని ఆశీర్వదించని దేవుడు శాసిస్తాడు. ప్రేమైన వారులారా, ఇక్కడ ఈ ఆహాబు ఏలియాను చూసి, నేను నీకు పగవాడుగా నీ చేతిలో చిక్కితినా ఒక్కాకేసుకుని నవ్వులుతా ఉంటే కంటిగా కనబడ్డాను అనుకోండి, ఆ అమ్మ పక్కన చేసుకుని వెళ్ళిపోద్ది. ఎందుకంటే నన్ను నా ఎదుటికి రాలేక పక్క చేసుకుని, ఎందుకు అప్పుడు ఏమి అనమాట, అయ్యగారు ప్రైజలాడు అని చెప్పటం మానేసి పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నన్ను చూసి పగవాడిని అయిపోయాను. నేను నీ కొరకు ఏడ్చే ప్రార్థన చేసే అయ్యా ఏమైపోయాడంటే పగవాడైపోయాడు. జాగ్రత్త సుమా. ఇక్కడ భయంకరమైన మాట దేవుడు ఆ ఆహాబుకు మరి సెలవిస్తా ఉన్నాడు. ఆ క్రింద మనం చదివితే అండి, అందుకు 21 చూడండి. యెహోవా దృష్టికి
కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. చూసారా? ఎవరు? ఏలియా అంటున్నాడు ఆహాబుతో, యెహోవా దృష్టికి కీడు చేయటము. ప్రేమైన వర్లరా, లేనిపోని రాద్ధాంతాలు తెచ్చుకుంటాం మనమే. ప్రశాంతంగా నడిచే ఇంటిలో ఏదో చిలుకులు, చిన్న చిన్న గొడవలు పెట్టుకుని సాతాను వారి మధ్యలో దూరుకుని ఏం చేస్తాడంటే కొంచెం ఎక్కువ చేస్తాడనమాట అండి. సాతాను కొంచెం ఎక్కువ చేస్తాడు. ఆయమ్ము ఈ అప్పు కొంచెం గట్టిగా మాట్లాడేసరికి మగోడు కదండి చెయ్యెత్తుతాడు. నువ్వు చెయ్యెత్తుతావు అని చెప్పి ఈ అమ్మ చెయ్యెత్తింది. మగోడు మీద చెయ్యెత్తుతావా అని చెప్పి ఏమా ఈ అప్ప ఏం చేశాడట, పేపర్లో పడ్డది. పుట్టి మాట కాదు, కల్పితం కాదు. 3 చక్కని కుమార్తెలను ఏమండి పెట్రోల్ పోసి చంపేశాడు, కాల్చేశాడు. ఆ సంగతి పోలీసు వాళ్ళు ఎతుకుతా ఉంటే వీడెళ్ళి ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు. ఎంత ఘోష, ఎంత భయంకరమైన సంఘటన. కుటుంబంలో చిన్న గొడవ, భార్యాభర్తల మధ్యలో వచ్చే చిన్న చిన్న గొడవలకు ఇటువంటి పరిస్థితులు రాకముందే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమైందో చూడండి. ఏమండి? యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు. కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావమ్మా. మనమే దేవుని సన్నిధిలో గడపవలసిన మనము ఏమండి లోకస్తులతో కలిసి చేయకూడని పనులు చేసి అనకూడని మాటలని మనమే అమ్ముకుంటున్నామంటండి అన్య జనాంగానికి. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చాను, నేను నీ మీదకి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేత అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షముగా ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేస్తానన్నాడటండి. భయంకరమైన మాట ఇది. ప్రియమైన వారలారా, జాగ్రత్త సుమా. ఆహాబు ఇంటిలో ఏమొచ్చిందండి? భయంకరమైన ఘోష. ఎవరికి చెప్పుకుంటాడు? దేవుడే ఆ మాట పలికినప్పుడు ఇక ఎవరు దిక్కు? దేవునికే నీవు విరోధి అయితే, దేవుడే నీకు విరోధి అయితే ఇంకా లోకములో ఏ అధికారికి చెప్పుకుంటావు? జాగ్రత్త సుమా. దేవుని ప్రజలై ఉండి మీరు అజాగ్రత్తగా ఉంటే, దేవుని సన్నిధిలో గడపకుండా మీ ఇష్టానుసారముగా ఉంటే నీకు భయంకరమైన శాపము వస్తుంది. తర్వాత ఇంకొకటి లాస్ట్గా ఆహాబు యెరోబామును గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మొదట ఫరో గురించి చెప్పాను, రెండవది ఆహాబు గురించి చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోండి. మూడో వ్యక్తి ఎవరంటే యెరోబాము. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము, కొంచెం వెనక్కి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం నుండి చూడమ్మా. నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. ఆగండి అమ్మా. సొలొమోను మహారాజు చనిపోయిన తర్వాత
తన కుమారుడైన యెరోబాము రాజ్యానికి రావలసింది. వాడు సరిగా లేనందువలన రాజ్యమంతా శత్రువు యెరోబాము అందరినీ రాకట్టేసుకున్నాడమ్మా. జనులకి ఏది ఇష్టమో జనులకి ఆ పని చేశాడనమాట అండి. అందరినీ ఆకట్టుకోవటానికి, హే మీకు అందరికి రండి, మీకు ఒక వింత చూపిస్తానని అందరినీ ఆ 10 గోత్రాల వారిని పిలిచి మైదానంలో, పెద్ద మైదానంలో ఒక విగ్రహాన్ని కట్టేశాడటండి. పెద్ద విగ్రహం. ఇదిగో మీ దేవుడు, మిమ్మలను పరిపాలించే మీ దేవుడు, మిమ్మల్ని కాపాడే దేవుడు, మిమ్మలను రక్షించే దేవుడు అని చెప్పి పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి దేవుని ప్రజలైన వారందరి వీళ్ళకి బుద్ధి లేదండి. దేవుని ప్రజలు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి వీళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు. వీళ్ళు ఏమండి ఆ యెరోబాము చెప్పినట్లుగా అందరూ కూడా ఆ విగ్రహారాధన వైపు తిరిగిపోయారు. విగ్రహారాధన వైపు. దేవుని అంటే భయం లేదు. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఆ రాతి బొమ్మ దగ్గరికి వెళ్ళారు. దానిలో జీవం లేదు. బొమ్మ మాత్రం ఎత్తుగా కనబడుతుంది కానీ జీవం లేదు. నోరుందంత అని కానీ దానికి మాట్లాడే పవర్ లేదు. చేతులున్నాయి కానీ ఏమండి రక్షించే పవర్ లేదు. చెవులున్నాయి కానీ వినే పవర్ లేదు. కళ్ళు ఉన్నాయి కానీ చూసే పవర్ లేదు. అటువంటి విగ్రహానికి వీళ్ళందరూ మొక్కుతూ అందరూ కూడా ఎవరికండి? యెరోబాము వైపు తిరిగేశారు. దేవుడు కోపం ఉండదా? దేవుడు కోపం ఉండదా చెప్పండి. దేవుని ప్రజలందరూ దేవుని విడిచిపెట్టేసి మరి అటు వెళ్ళిపోయారట. ఇంది ప్రియమైన వర్లారా, ఇదిగో ఇక్కడ దేవునికి కోపం వచ్చేసింది. దేవునికి కోపం వచ్చేసింది. ఏమంటున్నాడు ఇక్కడ మనము చూడమ్మా, 10వ వచనం చదువు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోగొగునట్లుగా ఒకడు అవతలకు దానిని ఈడ్చి పూడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. భయంకరమైన మాట. దీనికి అల్లులు చెప్పకూడదు. ప్రియమైన వారలారా, భయంకరమైన 3 విషయాలు మీకు చదివి చెప్పాను. వారి సంతతి వారిని ఎలాగంటండి చెత్త ఊడ్చి పాడేసినట్లుగా వారిని అందరినీ చెత్త ఊడ్చి పాడేస్తాడట. ఇది భయంకరమైన వార్త. ఇప్పటి వరకు చెప్పిన మాటలు మనలో ఒకవేళ ఉన్నాయేమో, దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో ఉన్నాయేమో, దేవునికి ప్రార్థన చేయకుండా మనము దొంగలమైపోయి ఉన్నామేమో, దేవుని సన్నిధిలో గడపవలసిన రీతిగా గడపలేక ఉన్నామేమో, అన్యులవలే మనం ప్రవర్తిస్తున్నామేమో, దేవునికి చెందవలసిన మహిమ చెందకుండా ఉన్నామేమో. మనము ఏం చేయాలటండి? దేవుని తట్టు తిరగాల. నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరండి మీరెవరు? మీరెవరు? ఎవరు చెప్పట్లేదు అంటున్నారు. ధైర్యం ఉండాలా. నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమార్ని. ధైర్యం ఉండాలండి. ఇంకా మీలో అనుమానం ఉంటే సాతాను చెప్పొద్దు, నువ్వేమి ఆ మాట చెప్పొద్దు.
నాకే ఓటేయి, నేను నీ వాడని, నిన్ను ఏ రీతిగా కాపాడుతానో అలాగే కాపాడుతాను, నాశనం చేస్తాను అంటాడు. యెరోబాములాగా, ఆహాబులాగా, ఫరోలాగా మిమ్మలను ఏలికి చేస్తున్నారేమో, జాగ్రత్త సుమా. మనం ఎవరము? పేరు పెట్టబడిన వారం. దేవుని పేరు మనకి చెప్పబడింది. పేరు పెట్టబడిన మనము ఎలా ఉండాలటండి? ఏమండి? తమ్ముడు తాము తగ్గించుకోవాలి. మనలో గర్వాన్ని విడిచిపెట్టాలి. మన తెగులు పోవాలంటే, ఎన్నాళ్ళ నుంచో ఈ తెగులు పోవట్లేదు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందండి? దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? వందల వేలు హాస్పిటల్కి పోసేస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా కరుణించు ప్రభువా, దేవా నన్ను కరుణించని దేవుని మీద పాదాలు పడితే ఇదికే ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఏమండి? నా పేరు పెట్టబడిన వారు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి, ఎవరిని వెతకాలండి? ఏమండి? మాంత్రికులనా? అంతరాలనా? చూసి చేతులు చెప్పే వాళ్ళ దగ్గరికా? కాదండి, దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి వెతకాలి. ఏమండి? దేవుని వెతికి తమ చెడు మార్గములను చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారిని స్వస్థపరిచేద్దను. ఈ స్థలమందు చేయబడుచున్న ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచుచున్నదని, అంతేకాదు నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లు నేను దానిని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. దేవుడు ఏ మందిరం మీద ఆయన దృష్టి ఉంచుతాడో ఏమండి, ఆ మందిరాన్ని మనము విడవకూడదు. ఏమి అన్నా సిలోహుకే వెళ్ళాలా? అక్కడెక్కడ సమాజ మందిరాలు లేవా? ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే సిలోహుకు వెళ్తే అక్కడ దైవజనుడు ఉన్నాడు, అక్కడ దేవుని మందిరం ఉన్నది. ఆ మందిరములో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడని పనిగట్టుకుని పొద్దుననగా పోయింది. ఆ సిలోహులో దేవుని సన్నిధిలో గడిపింది. సాయంకాలానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆమెకి ఏమొచ్చిందండి? వెళ్ళినందుకు గర్భఫలం వచ్చింది. చక్కని ఇట్లాంటివాడు కాదండి. సమూయేలు అంటే న్యాయాధిపతి. సమూయేలు అంటే ఇశ్రాయేలీయులకు లాస్ట్ న్యాయాధిపతి. సమూయేలు అంటే ప్రధాన యాజకుడు. సమూయేలు అంటే రాజులను అభిషేకించిన గొప్ప ప్రవక్త. దాను మొదలుకొని బేర్షెబా వరకు తన పేరు వ్యాపించింది. ఎవరు కుమారుడండి? యోసేపు, హన్నా కుమారుడు. ప్రియమైన వారలారా, నీ బిడ్డలు దేవుని సన్నిధికి తీసుకొచ్చారా? ఆ అమ్మ ఉగ్గు పాలుతో ఆ చిన్న వయసులోనే పాలు పట్టిస్తూ దేవుని గురించి చెప్పింది. దేవుడు అంటే మన దేవుడు గొప్ప దేవుడమ్మా, నేను ప్రార్థన చేయగానే దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు అని చెప్పి ఆ దేవుని యొక్క శక్తిని ఆ ఉగ్గు పాలతో పాటు దేవుని యొక్క శక్తిని ఆమె పోసింది. మన పిల్లలకు అల్లరి నేర్పించకూడదు, రవిడిద్రంగా నేర్పించకూడదు. బయట తిరిగే రకంగా మన పిల్లలు కానీ మన కుటుంబంలో మీరొక్కరే వస్తే కాదండి, మీ భర్తలు కూడా రావాలా. ఏమండి? మీరు అలా వదిలేశారనుకోండి, ఎన్నటికైనా మారు మనసు పొందరు, ఎన్నటికీ దేవుణ్ణి నమ్ముకోరు, ఎన్నటికీ కూడా ఆహాబులాగే ఉంటారు, ఎన్నటికీ యెరోబాములాగే ఉంటారు, ఎన్నటికీ కూడా ఫరోలాగే
మరి రోదన, భయంకరమైన ఘోష వారి జీవితంలో, వారి ఉద్యోగాల్లో, వారి యొక్క మరి ప్రయాణాల్లో, వారి యొక్క కుటుంబంలో భయంకరమైన ఘోష వినబడకుండా ఉండాలంటే దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుని యొద్దకు రండి, దేవునిలో నడవండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన ఆశీర్వాదకరముగా చక్కగా జరిగించి ఉన్నాం. వచ్చిన బిడ్డలను బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చిన ఒక్కొక్కరిని వారి కుటుంబాలు దీవించండి. విత్తబడిన వాక్యము నాయన ఫలింపచేయండి. ఎవరి గృహంలో కూడా ఏ విధమైన ఘోష వినబడకూడదు నాయన. ఏ ఇంటిలో కూడా నాయన చెడు వార్త వినకూడదు నాయన. అందరూ కూడా నీలో నిలబడాలి, నిన్ను మహిమపరచాలి, నిన్ను సంతోషపరచాలి. అటువంటి కృప ప్రతి కుటుంబానికి దయచేయమని మనం చేస్తున్నాం. నీ కృపలతో నింపమని మనం చేస్తున్నాం. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమ భాగములను ఏం తీసుకొచ్చి నీ సన్నిధిలో సమర్పించారో సందాబియ్యము నాయన వాటికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయమని మనం చేస్తున్నాం. దయ చూపండి, కృప చూపండి నాయన. మనవలు అంగీకరించండి. రాజువైన మా రక్షక, ఎవరైనా బలహీనులుగాను, అనారోగ్యములతోనూ, దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారికి విడుదల, స్వస్థత దయచేయండి. ఈ సంస్కారం తీసుకున్నడం ద్వారా నాయన సంపూర్ణమైన విడుదల, స్వస్థత నాయన దయచేసి కాపాడమని మనం చేస్తున్నాం. బల్లారాధన కూడా మీరు దీవించండి నాయన. మా ప్రభువా, రొట్టెని శరీరమునకు సాదృశ్యముగాను, ద్రాక్షారసము నీ అమూల్యమైన రక్తమునకు సాదృశ్యముగా మేము తీసుకొని చుండగా మా ప్రభువా నాయన, నీ దేహము మా యొక్క శరీరములో ఐక్యపరచుకొనుటకు నాయన మీరే కృప చూపమని మనం అంగీకరించవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి ఉన్న మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్.